దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును కాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబమునకు దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము మలాకి గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చునియుండుము. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయనట్లు వెండి బంగారములను నిర్మలము చేయు రీతిని ఆయన వారిని నిర్మలులను చేయును. ప్రియులారా, నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశం దేవుడే శుద్ధీకరించువాడు. ప్రియులారా, క్రైస్తవ జీవితం సహనంతో కూడింది. ఈ విషయంలో క్రీస్తు ప్రభువే మనకు గొప్ప ఆదర్శమైన వాడు. మన జీవన గమనములో లెక్కలేనన్ని కష్టాలను ఎదుర్కొనవలసి రావచ్చు. కానీ ప్రభు సహాయం వల్ల అట్టి ఎగుడు దిగుడులను సరిచేయగలం. పర్వతాల్లో ఉండే సమమైన రోగాలను, రుణాలను, భయాలను, నిరాశలను, అట్టి ఏ ఇతర శత్రు సమానమైన స్థితిగతులను యేసు నామం పేరిట అధికారంతో కదిలించగలం. కాబట్టి అవి అలాగే జరుగుతాయి. ప్రియులారా, వెండి బంగారపు పనివారు లోహాలను శుద్ధీకరించినట్లు మన పరలోకపు తండ్రి కూడా మనలను శుద్ధీకరిస్తూ ఉంటాడు. యవ్వనులారా, దానియేలు 3వ అధ్యాయంలోని 3 హెబ్రీ యవ్వనస్తుల కథ మనకు తెలుసు. ఎంత గణనీయమైన నమ్మకం వారిది. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఎగిసే మంటలలోనికి త్రోయబడ్డారు. సజీవుడైన దేవుని సేవకులు అపజయం పాలవుతున్నారన్న భావన ఏర్పడే సమయం అది. ప్రియులారా, మంటల్లో వారు కాలిపోవాలని వారి శత్రువులు ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఆ భయంకరమైన మంటల మధ్య ఎంతో ఉల్లాసముగా స్తుతిగానాలు చేస్తూ తిరుగుతున్న ఆ ముగ్గురిని చూచి విస్మయం చెందాడు. ఆ దృశ్యం చూచిన నెబుకద్నెజరు కంగు తిన్నాడు. ప్రియులారా, ముగ్గురినే కదా మనం మంటలలోనికి వేసింది. చూడండి, ఇప్పుడు 4 కనిపిస్తున్నారు. మంటల మధ్యన వారికి ఏ హాని కలగలేదు. ఆ 4వ వ్యక్తి దేవుని కుమారుడుగా కనిపిస్తున్నాడు అని చెప్పాడు. ప్రియులారా, వారు మంటలలో నుండి బయటకు వచ్చిన పిమ్మట చూస్తే వారి వస్త్రాల నుండి కనీసం కాలిన వాసన కూడా రాలేదు. మంటలు వారి గమనాన్ని ఆపలేకపోయాయి. ఆ మంటల మధ్య వారు స్వేచ్ఛగా తిరుగులాడుతూ ఉన్నారు. ప్రియులారా, అగ్నిలో నీవు నడిచిన జ్వాల నిన్ను ఏమాత్రము కాల్చజాలదు. ఒకవేళ నీ జీవితాన్ని చీకట్లు కమ్ముకుంటే దేవుడు ఉద్దేశపూరితముగానే నిన్న గుహలో ఉంచాడు అని అనుకోవాలి. అది ఎప్పటికైనా నీకు మేలే చేస్తుందని విశ్వసించాలి. ప్రియులారా, మనం శుద్ధీకరించబడితే దేవుని మహిమార్థమే శుద్ధీకరించబడ్డాము అని మనం తెలుసుకోవాలి. కనుక మన సమస్త ఆపదలలోనూ ఆయనను స్తుతించడం అలవరుచుకుందాం. దేవుని ద్వారానే మనం శుద్ధీకరించబడదాం. దైవాశీర్వాదములు పొందుకుందాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందులకే స్తోత్రాలు. ఈ దిన దీవెనలతో నింపండి. ఈ దినమంతా కూడా మీ కృపాక్షేమములు మా అందరి వెంబడి ఉంచండి. మా ప్రతి బలహీనత నుండి విడుదల దయచేయండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్య అంతటిలో కూడా మీరే తోడుగా ఉండండి ప్రభు. మీకు లెక్కలేని స్తోత్రాలు నాయన. ఈ దిన దీవెనలతో నింపండి తండ్రి.
ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను దీవించండి. నాయనా, నీ సేవా పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని మీరు దీవించండి. తండ్రి, బిడ్డల యొక్క ప్రతి ప్రార్థనకు తగిన జవాబును అనుగ్రహించుమని మరొక పర్యాయము తండ్రి, పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డల మీద నీ కృపాహస్తము నుంచి వారిని ఆశీర్వదించుమని, మీరే తోడై ఉండమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకు తోడై ఉండును గాక. ఆమేన్.